వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం నేను ధర్నా చౌక్ దగ్గర ఉన్నాను. నిరుద్యోగులు మహాధర్నా చేస్తా ఉన్నారు. ఇక్కడ 2 లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టుకొని తిరిగింది. 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పింది. ఆ ప్రభుత్వం పేపర్ లీకేజ్ తో మోసం చేస్తే ఈ ప్రభుత్వము 46 జీవో అన్నది, 29 జీవో అన్నది, అండ్ అట్లాగే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చేయలేదు. సో నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరలేదు, మా సెంటిమెంట్స్ తోనే ఆడుకుంటున్నారు అని చెప్పి నిరుద్యోగులందరూ కూడా ఏకమై ఈ రోజున ధర్నా చౌక్ లో ధర్నా చేస్తా ఉన్నారు. మరి దీని మీద తెలంగాణ విఠల్ గారు మనతో పాటు ఉన్నారు. ఏం మాట్లాడతారో చూద్దాం. అన్న నమస్తే. నమస్తే అమ్మా. చెప్పండి, ఏంటి పరిస్థితి తెలంగాణ? అంటే ప్రపంచంలోనే అతిపెద్ద శక్తి విద్యార్థి నిరుద్యోగ శక్తి. అలాంటి విద్యార్థి నిరుద్యోగ శక్తిని వాడుకొని గతంలో కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చారు. 1200 మంది పిల్లలు చనిపోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా కేవలం నిరుద్యోగులు విద్యార్థులతో అధికారంలోకి వచ్చిండు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే పరిపాలించిన ప్రజాప్రతినిధులు 18 నెలల తర్వాత కూడా కనీసం రేవంత్ రెడ్డి గారు 18 సెకండ్లు కూడా టైం ఇవ్వలేదు. అంటే రేవంత్ రెడ్డి గారు కృతజ్ఞత లేని మనిషి అని అర్థమవుతుంది. ఎందుకంటే ఏ నిరుద్యోగులు విద్యార్థుల త్యాగాలతో అయితే రేవంత్ రెడ్డి ఆ సీఎం సీట్లో కూర్చున్నాడో, ఆ సీఎం సీట్లో కూర్చోడానికి కారణం విద్యార్థులే అని ఆయనే చెప్పిండు. అలాంటిది అన్నా రేవంత్ అన్న అంటే నేను ఉంటా అని చెప్తున్నా రేవంత్ రెడ్డి కొంతమంది బచ్చాగాలను అడ్డం పెట్టుకొని నిరుద్యోగులను విభజించి పాలిస్తున్నాడు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నాం. మీకు అన్ని విషయాల పట్ల అవగాహన లేదు. అన్ని తెలిసిన కేసీఆర్ ఆగం చేసిండు. ఏం తెలియని రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నా కూడా ఆయనకు తెలియదు. ఆయనకి ఏం తెలియకపోయినా తెలిసినట్టు నటిస్తున్నాడు. ఒక మనిషికి అన్ని విషయాలు తెలియాల్సిన అవసరం లేదు. నీ అడ్వైజర్లు ఎవరు, నీ బడ్వైజర్లు ఎవరు? నిరుద్యోగులు 40 లక్షల మందికి ప్రతినిధి ఒక బల్మూరి వెంకట, ఒక రియాజ్ కాదు కదా. కోదండరామ్ సార్ పదవులు తీసుకొని పెదాలు మూసుకున్నాడు. మేధావులు ఆయన ఆకునూరి మురళి జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఆయన అడ్రస్ లేడు. వీళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. కానీ ఏ 1200 మంది విద్యార్థులు చనిపోయిన వాళ్ళ స్ఫూర్తితో పోరాటం చేస్తున్న 40 లక్షల మంది నిరుద్యోగులకి 4 సెకండ్లు కూడా టైం ఇవ్వలేదంటే ఇది పక్కా నిరుద్యోగ వ్యతిరేక ప్రభుత్వము. ఒకవైపు రాహుల్ గాంధీ గారేమో రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతాడు. ప్రియాంక గాంధీ గారు సరూర్ నగర్ స్టేడియంలో నిరుద్యోగ విద్యార్థులకి సపరేట్ మేనిఫెస్టో డిక్లేర్ చేస్తారు, యూత్ డిక్లరేషన్ డిక్లేర్ చేస్తారు. ఇంతవరకు ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదు? ఇవాళ గవర్నమెంట్కి ఉద్యోగాలు ఇచ్చేది ఎందుకంటే ప్రభుత్వ పాలన నడపడానికి. 4 కోట్ల మందికి కావాల్సిన ఉద్యోగాలు కనీసం 12 లక్షల మంది, అంటే 3 to 4% ఉండాలి. 12 లక్షల నుంచి 16 లక్షల మంది ఉద్యోగస్తులు ఉండాలి. ఇక్కడ ఇంకా 5-6 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. 2 లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఉన్నాయి. మీరు ఇమీడియట్గా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. కేరళలో ఎట్లయితే ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఉంటుందో అది చేయాలి. లేకపోతే ఖచ్చితంగా ఢిల్లీలో కూడా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ గారు మోసగాళ్ళు అనేది ప్రకటిస్తాం. మొన్న ఎన్రోల్మెంట్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు తీసేశారు. పాయింట్ నెంబర్ 1, వీళ్ళకి అంటే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయట్లేదు, కానీ రిటైర్ అయిన వాళ్ళకి మళ్ళీ మేము ఇంకో 2 years లిమిట్ పెంచుతున్నాము. అట్లా పెంచడం వల్ల కొత్త వాళ్ళకి ఉద్యోగాలు రావు. పాయింట్ నెంబర్ 2 దీని గురించి. అండ్ అలాగే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అతి త్వరలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కూడా తీసి అవతల పడేస్తున్నాడు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఒకవేళ అదే గనక జరిగితే ముఖ్యంగా మెడికల్ డిపార్ట్మెంట్ లోనే చాలా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు పోతున్నాయి అని చెప్తున్నారు. సో దీన్ని ఏ రకంగా చూడొచ్చు? అండ్ అలాగే మొన్న Group 1 కూడా అమ్ముకోవడం జరిగింది ఉద్యోగాలు. ఇంకా కోర్టులో కేసు నడుస్తుంది, కొట్లాడుతా ఉన్నారు. సో దీని గురించి ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేది నిరుద్యోగులని బాగు చేయడానికి కాదు, ప్రభుత్వం యంత్రాంగం నడవడానికి 4 కోట్ల మంది ప్రజలకి పాలన అందించడం కోసం. సరైన ఉద్యోగులు లేకపోతే అది పాలన నడవదు. ఒక రేవంత్ రెడ్డి, ఒక కేసీఆర్ కూర్చొని పాలన చేయలేరు. ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ కింద కానిస్టేబుల్ దగ్గర నుంచి, క్లర్క్ దగ్గర నుంచి సెక్రటరేట్ వరకు అన్ని డిపార్ట్మెంట్లలో ఉద్యోగులు లేకపోతే పాలనా యంత్రాంగం గుట్టుపడుతుంది. నిరుద్యోగులను ఉద్ధరించడానికో నిరుద్యోగుల కోసమో ఉద్యోగాలు ఇయ్యరు. నిరుద్యోగులను ఒక శత్రుత్వం లాగా చూస్తున్నాడు రేవంత్ రెడ్డి. గతంలో కేసీఆర్కి ఏ గతి పట్టిందో ఖచ్చితంగా నమ్మించి గొంతుకు వస్తున్నారు. ఇప్పుడు ఆయనేమో అట్లా చేసిండు, ఈయనేమో ఇట్లా చేస్తున్నాడు. కాబట్టి నిరుద్యోగులు రాబోయే పంచాయతీ ఎలక్షన్లో ఖచ్చితంగా కర్రు కాల్చి వాత పెడతారు. నిరుద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా మనలేదు. ప్రపంచంలోనే అత్యంత నియంతృత్వ ప్రభుత్వాలే పడిపోయినాయి. విద్యార్థులు నిరుద్యోగుల మహాగర్జనను ఇప్పటికైనా తీసుకొని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అనేటోడు తినేది అన్నం అయితే సోయి ఉంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు చేసిన తప్పులు చేయకుండా ఇమీడియట్ గా మీరు చర్చలు జరపాలి. ఇంతవరకు 18 సెకండ్లు కూడా 18 నెలలు అవుతుంది. చర్చలు జరగకపోవడం అంటే ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి నిరుద్యోగులు ఎవరిని కూడా కలవలేదు. అండ్ అదే రకంగా ఏ బస్సు యాత్ర పెట్టయితే వీళ్ళు కాంగ్రెస్ కి బాటలేసినారు. ఎవరు అవునన్నా కాదన్నా కాంగ్రెస్ అధికారంలో రావడానికి వీళ్ళ బస్సు యాత్ర ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా అయింది. అటువంటి నిరుద్యోగుల్ని పట్టించుకోకపోగా, 46 జీవోని రద్దు చేయకపోగా, ఉద్యోగాలు అమ్ముకొని వీళ్ళని కలవకపోగా, అపాయింట్మెంట్లు ఇవ్వకపోగా, వీళ్ళనే అవమానించి పైగా లాఠీ చార్జీలు చేస్తూ ఉంటే
అంటే ఇంకా నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడు ధర్నా చౌక్ చేస్తున్నారు, దీని తర్వాత కూడా గవర్నమెంట్ నుంచి రెస్పాన్స్ లేదు. 18 నెలల నుంచి కొట్లాడుతూనే ఉన్నారు నిరుద్యోగులంతా. 18 నెలలు కాదు, సారీ, దాదాపు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇంకా కొట్లాడుతూనే ఉన్నారు. ఇంకా వాళ్ళ ఏజ్ లిమిట్ కూడా అయిపోతా ఉంది చాలా మందిది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి దీని తర్వాత? ఇప్పుడు మోహరించిన సైన్యాలనైనా ఆపవచ్చు, కానీ ముహూర్తం ఆసనమైన ఆలోచనలు ఎవరు ఆపలేరు. 60 లక్షల మంది నిరుద్యోగుల శక్తిని ఆపే శక్తి ఆర్మీకి లేదు, పోలీస్కి లేదు. ఒక్కసారి నిరుద్యోగులు తిరగబడితే ఏ నాయకుడు కూడా రోడ్ల మీద కదలలేడు. కాబట్టి నిరుద్యోగులు ప్రశాంతంగా రాజ్యాంగబద్ధంగా వాళ్ళ డెమోక్రటిక్ ప్రొటెస్ట్ తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా మీరు సోయికి వచ్చి ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయండి, లేకపోతే పంచాయతీ ఎన్నికల్లో బుద్ధి చెప్తాం. అవసరమైతే తెలంగాణ ప్రజలు 4 కోట్ల మందిని ఏకం చేసి నిరుద్యోగుల తరపున మేము అందరం ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలన్నీ ఏకం చేస్తాం. నిరుద్యోగుల గోస వినండి. మీరు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోతే మీ ఉద్యోగాలు కూడా కొడతారు ఖచ్చితంగా. కేవలం నిరుద్యోగులు ఒకటే కాదు, ఇప్పుడు బీటెక్ వాళ్ళకు కూడా పర్మిషన్స్ ఇవ్వట్లేదు, ఫీజులు పెంచబోతున్నారు, రకరకాల వార్తలు వస్తా ఉన్నాయి. రైతులని గాలికి వదిలేసినారు, సంక్షేమ పథకాలు ఆగిపోయినాయి, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయినాయి, అండ్ మాట్లాడాల్సినటువంటి ప్రతిపక్షాలు కూడా సైలెంట్ గానే ఉన్నాయి. ఇటు నిరుద్యోగులందరూ కలిసి బీజేపీ ఎమ్మెల్సీని గెలిపించుకున్నారు మొన్న, పట్టభద్రుల ఎమ్మెల్సీని. ఇప్పుడు జనరల్ గా అయితే ఎమ్మెల్సీ రావాలా, బీజేపీ తరఫున వాళ్ళు కొట్లాడాలా. బట్ గెలవని వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, గెలిచిన వాళ్ళందరూ ఇంకెక్కడో తిరుగుతా ఉన్నారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? బీజేపీ గురించి కానీ బీఆర్ఎస్ గురించి కానీ? అన్ని రాజకీయ పార్టీలు సాయంత్రం 6 తర్వాత ఫామ్ హౌస్ లో కూర్చొని మందు పార్టీలు చేసుకొని దందా చేసుకుంటున్నాయి. ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ ఫెయిల్ అయింది కాబట్టి నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చారు. కాబట్టి ఇది ఆఖరి అవకాశం ఇస్తున్నాం ప్రభుత్వానికి. లేకపోతే పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబరు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్, కార్పొరేటర్ దగ్గర నుంచి 40,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. మా నిరుద్యోగుల్ని నాయకులుగా తయారు చేసుకుంటాం, ఒక కొత్త రాజకీయ వ్యవస్థకు నిర్మాణం చేస్తాం. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్.